నమస్తే. మనం ఈ వీడియోలో భరద్వాజాసనాన్ని గురించి తెలుసుకుందాం. భరద్వాజాసనాన్ని రెండు విధాలుగా చేయవచ్చు. మొదటిది రెండు పాదాలను ఒకవైపు ఉంచి ఇంటర్నల్ లాక్ చేసేది. రెండవది అర్ధ పద్మాసనం వజ్రాసనాన్ని కలిపి చేసేటటువంటి. ఈ వీడియోలో మాత్రం మొదటి భరద్వాజాసనాన్ని ఏ విధంగా చేయాలో తెలియజేస్తున్నాను. ఇది ప్రారంభ సాధకులు చేయవలసినటువంటి సాధన. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. మొదటగా దండాసనంలో మనం ఈ విధంగా కూర్చోవాలి. ప్రశాంతంగా ఈ విధంగా కూర్చున్న తర్వాత 1-2 దీర్ఘ శ్వాసాలు తీసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. ఆ తర్వాత మనం నెమ్మదిగా కుడికాలను ఈ విధంగా తీసుకున్నాం. ఈ కుడికాలు ఈ విధంగా తీసుకుని వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎడమ పాదాన్ని కూడా ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత మనకు 2 పాదాలు ఒకవైపుగా వచ్చినప్పుడు రెండవ వైపు మనం ట్విస్ట్ చేయవలసి ఉంటుంది. మన కుడి అరచేతిని ఎడమ మోకాలుపై ఈ విధంగా ఉంచి మనం ఎడమ చేతిని ఈ విధంగా ట్విస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో వెన్నును తిన్నగా ఉంచండి. ఈ విధంగా మనం ఉంచవచ్చు. మరి ఇంకా వస్తే మనం ఈ అరచేతిని ఈ మోకాలు కింద ఈ విధంగా ఉంచి మనం చేయవచ్చు. వెన్నును ట్విస్ట్ చేయండి. మెడభాగాన్ని మొత్తం వెనక్కి జరిగేటట్టుగా చూడండి. ఛాతీని ముందరకు ఉంచేటట్టుగా చూడండి. వెన్ను తిన్నగా ఉండేటట్టు చూడండి. ట్విస్ట్ అనేది ఈ విధంగా ఉన్న స్థితిలో కూడా మీరు 1-2 దీర్ఘ శ్వాసలను తీసుకోండి. సాధ్యమైతే 5-10 వరకు తీసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా ఈ కుడి చేతిని తీసేసి ఈ ఎడమ చేతిని కూడా నెమ్మదిగా ముందర తెస్తూ కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చేసి మరలా యథాస్థితిలో దండాసనంలో ఉంటాయి. ఈ విధంగా ఒకవైపు చేసిన తర్వాత రెండవ వైపు చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు మనం మొదటగా కుడి పాదాన్ని తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఎడమ పాదాన్ని మనం ఈ విధంగా తీసుకున్నాం. ఆ తర్వాత కుడి పాదాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి ఉంచి ఇప్పుడు 2 పాదాలు ఎడమ వైపు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కుడివైపు టెస్ట్ చేస్తాం. చూడండి, నెమ్మదిగా ఎడమ అరచేతిని కుడి మోకాలు పై నుంచి ఈ విధంగా నెమ్మదిగా టెస్ట్ చేస్తూ ఉంటుంది సాధ్యమైనంత వరకు. ఇంకా వీలైతే ఈ అరచేతిని ఈ విధంగా ఉంచి తీసేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా చేతులు తీసేస్తాం. పాదాలను కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి నెమ్మదిగా దండాసన స్థితిలోకి వచ్చి ఆ తర్వాత కాస్త రిలాక్స్ ఈ విధంగా
నిదానంగా పాదాలను దగ్గరగా చేర్చి అరచేతులు పట్టణంలో మార్పు చేస్తాం. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా ప్రతినిత్యం 2-3 పర్యాయాలు మనం 2 వైపులా చేస్తూ ఉంటే మనకు ఎంతో లాభం జరుగుతుంది. దీని యొక్క లాభాలను తెలియజేస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు, మొదటిగా పీసీఓడి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. నెలసరి సమయంలో నొప్పి బాధ అధికంగా ఉన్నటువంటి వారు ఈ ఆసనాన్ని చేయడం మూలంగా ఆ నొప్పి బాధ నుంచి విముక్తి పొందవచ్చు. మరొక విషయం, జీర్ణాశయ సమస్యలకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు కూడా చేస్తే ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది వైద్యుని యొక్క సలహా మేరకు యోగాచారుల సమక్షంలో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక వెన్ను సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. మెడ నొప్పి, గొంతు నొప్పి లాంటి సమస్యలను దూరం చేస్తుంది. థైరాయిడ్ సమస్య కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ఆచరించండి. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, టన్నుల కొద్దీ మాట్లాడడం కంటే ఒక రవ్వంత ఆచరణ అనేది ముఖ్యం. రవ్వంత ఆచరణ లేకుండా నువ్వు టన్నుల కొద్దీ వాగినా కూడా దాని ఫలితం అనేది ఏమీ ఉండదు. ఒక వాస్తవాన్ని గుర్తించండి, మన మహానుభావులు ఆచరించి తెలియచేసినటువంటి, ఆచరించకుండా చెప్పినటువంటి నోటి మాట కాదు. కాబట్టి మనం ఆచరిస్తే మనకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఈ వాస్తవాన్ని నమ్మండి. మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రాచీన ఋషులు మనకిచ్చినటువంటి ప్రతి అంశం, వారు చెప్పినటువంటి ప్రతి అంశం వారు ఆచరించి మనకు తెలియచేసింది మాత్రమే. ఈ రోజుల్లో మనం ఎంతో వితండ వాదన చేసినా కూడా అది వితండ వాదనగానే ఉండిపోతుంది, కానీ వాస్తవం కాదు. ఆ మహానుభావులు మాత్రం వాస్తవాన్ని ఆచరించి నిరూపించినటువంటి వారు. మనం కూడా ఆచరిద్దాం, మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం, మన భవిష్యత్ తరాలను బాగుపరుద్దాం. వాస్తవాన్ని గుర్తిస్తారని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.